జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఆయన కూడా మొదట ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పాట్లో ఎక్కడైతే ప్రవీణ్ పగడాల మృతదేహం ఉందో మృతదేహం దగ్గరికి వెళ్ళిన టీంలో ఉన్న వ్యక్తి పాస్టర్ పీటర్. ఎందుకంటే శవ పంచనామా చేయాలి అంటే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల్ని సన్నిహితుల్లో కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలోనే శవ పంచనామా అనేది చేస్తారు. సో శవ పంచనామాకి 5గురిని ప్రవీణ్ పగడాల తరపు నుంచి తీసుకెళ్తే ఆ 5గురిలో ఒకరు పాస్టర్ పీటర్. ప్రస్తుతం ఆయనే మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పీటర్ గారు నమస్తే. పీటర్ గారు నమస్తే అండి. పీటర్ గారు, ఇప్పుడు ప్రెస్ మీట్ చూసారా? టోటల్గా ఓవరాల్గా మీకేమనిపించింది ప్రెస్ మీట్ మొత్తం చూసిన తర్వాత? అది నిజంగా తప్పుడు దోవలో వెళుతుంది ఈ ఇన్వెస్టిగేషన్ అనేది నేను పూర్తిగా విశ్వాసం ఉంచుతున్నానండి. దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని కూడా మీ మీడియా ద్వారా నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే ఇప్పుడు ఒక విషయం అశోక్ గారు, చౌటప్పల్ నుంచి 1:29కి బయలుదేరారండి ఆయన. అవునండి. కొర్లపాడు 2:14కి ఆయన వచ్చారు. చిల్లకల్లు 3:31కి వచ్చారు. కేసర 4:07కి వచ్చారండి. అవునండి. కేసర దగ్గర నుంచి పొట్టిపాడు రావడానికి 9:15, అక్కడ కేసర లేదా పొట్టిపాడు మధ్యలో ఎక్కడో స్టే చేయటమో లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు. ఓకే. 9:15 టు 9:33 21 కిలోమీటర్ అండి ఇది. అంటే పొట్టిపాడు నుంచి కలపర్తికి 21 కిలోమీటర్ ఉందండి. అవునండి. ఈ 21 కిలోమీటరు 9:15 టు 9:33 అంటే 15 నిమిషాల్లో లేదా 18 నిమిషాల్లో ఆయన 21 కిలోమీటరు వచ్చేసారు. అవును. అలాగే కలపర్ నుంచి నల్లజర్లకి 57 కిలోమీటర్లు అండి. అవునండి. 9:33 నుంచి 11:04కి సుమారుగా గంటన్నర లేదా గంట 31 నిమిషంలో ఆయన అక్కడికి వచ్చేసారు. ఓకే. 57.8 కిలోమీటర్లు అండి. అవునండి. అలాగే నల్లజర్ల నుంచి కొవ్వూరుకు వచ్చేసరికి 43 కిలోమీటర్లు అండి. ఓకే. 43 కిలోమీటర్లు కూడా 11:04 నుంచి 11:31 కల్లా వచ్చేసారండి. ఓకే. ఇవన్నీ కూడా సీసీ కెమెరాల ఆధారంగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం. అంటే 43 కిలోమీటర్లు ఆయన ఎంతసేపు 27 నిమిషాల్లో వచ్చేసారు. అంటే 100 కిలోమీటర్లు దాటి ఆయన స్పీడు అక్కడ మెయింటైన్ చేసినట్టుగా కనబడుతుంది. ఓకే. అలాగే కొవ్వూరు టు కొంతమూరు 5 నిమిషాలు జర్నీ అండి. అవును. 5 నిమిషాల జర్నీ చేశారు. అది 14 సుమారుగా కొవ్వూరు టు కొంతమూరు 6 కిలోమీటర్లు అండి. అవునండి. 6 కిలోమీటర్ల వ్యవధిని ఆయన ఎంత కరెక్ట్గా 5 నిమిషాల్లో వచ్చేసారండి. 11:31 టు 11:36. ఓకే. అయితే ఇక్కడి నుంచి కొంతమూరు నుంచి మైనింగ్ చెక్ పోస్ట్ 1 కిలోమీటర్ అండి. ఓకే. ఈ 1 కిలోమీటర్ 11:40 నిమిషాలకి, అంటే ఇక్కడ 4 నిమిషాలు గ్యాప్ ఉందండి. ఓకే. అలాగే అంటే అన్నీ కూడా 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చిన వెహికల్ కొవ్వూరు టు కొంతమూరు టు మైనింగ్ చెక్ పోస్ట్కి 4 నిమిషాలు పట్టిందండి. అది 1 కిలోమీటరే మళ్ళా. ఓకే. ఓకే సార్. అక్కడ ఇంచుమించుగా ఆయన 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో వచ్చారు. అంటే 10 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చారు. ఇప్పటిదాకా 100-110 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చినటువంటి వెహికల్ కలపర్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వెహికల్ ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత, యాక్సిడెంట్ స్పాట్ దగ్గరలోకి వచ్చిన తర్వాత 10 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చారు. 11:36 నిమిషాలకు బయలుదేరిన వెహికల్ 1 కిలోమీటరు 11:40కి వచ్చిందండి. అంటే ఈ 4 నిమిషాల మీద మీ డౌట్ ఉంది? ఈ 4 నిమిషాల మీద కొంత డౌట్ ఉందండి. ఇంకా కొన్ని డౌట్లని నేను వ్యక్తపరచాలని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే కొంతమూరు ఫ్లైఓవర్ దగ్గరికి నుంచి ఇక్కడ 11:40 టు 11:41 అంటే మైనింగ్ చెక్ పోస్ట్ నుంచి కొంతమూరు ఫ్లైఓవర్ ఉందండి. ఓకే. అలాగే అక్కడికి 1 నిమిషంలో వచ్చేసారండి. 11:40 టు 11:41. ఓకే. కొంతమూరు ఫ్లైఓవర్ నుంచి కేశవ హాస్పిటల్ 13 సెకండ్లో వచ్చేసారండి. ఓకే. అంటే 500 మీటర్లు 400 మీటర్లు 400 మీటర్లు 13 సెకండ్లో వచ్చేసారండి. ఓకే. కేశవ హాస్పిటల్ నుంచి ఈ యాక్సిడెంట్ స్పాట్ అవునండి ఇక్కడ
ఇంచుమించుగా ఒక 60 సెకండ్ల లోపు అండి, 60 సెకండ్ల 40 లోపు, సెకండ్ 50 40 సెకండ్లు సెకండ్లు అండి, 40 సెకండ్లు, 37 సెకండ్లో 40 వచ్చారు. సెకండ్లు, ఎందుకంటే సుమారుగా 11, 41, 23 11 గంటల Yes. 41 నిమిషాల 23 సెకండ్ల దగ్గర అక్కడ స్టార్ట్ అయితే యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి వచ్చేటప్పుడు 11 గంటల 42 నిమిషాలు, 42 నిమిషాలు. అంటే దాదాపుగా ఓకే. మీకు ఇక్కడ 37 సెకండ్లు ఇక్కడ- అంతేనండి. ఓకే అండి, ఇక్కడ ఒక క్లారిటీ నేను చెప్తా ఉన్నాను వినండి. ఇక్కడ మన పొట్టిపాడు గన్నవరం చెక్ పోస్ట్ దగ్గర నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చిందంటే వెహికల్ ఒక సిగ్నల్ లైట్ తోనే వచ్చింది. ఓకే, గమనించండి సార్. అవునండి. పొట్టిపాడు పొట్టిపాడు చెక్ పోస్ట్ దగ్గర నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లో హెడ్ లైట్ లేకోకుండా వచ్చింది. పొట్టిపాడు చెక్ పోస్ట్ దగ్గరే హెడ్ లైట్ డ్యామేజ్ అయింది. ఓకే, పొట్టిపాడు దగ్గర హెడ్ లైట్ డ్యామేజ్ అయిన వెహికల్ 120 కిలోమీటర్ల స్పీడ్ లో రోడ్డు పక్కన ఏ గ్రామం సరిగా కనబడదు, చాలా చీకటైనటువంటి ప్రాంతము, చాలా చీకటిగా కనబడుతున్నటువంటి ప్రాంతంలో 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఈ వ్యక్తి ఎలా వచ్చారు పాస్టర్ గారు? ఓకే, అంటే ఏంటి మీ డౌట్ ఏంటి? నాకు అర్థం కాలేదు. ఈ డౌట్ చెప్తా ఉన్నాను. ఈయన పొట్టిపాడు దగ్గర నుంచి కేసరా టు పొట్టిపాడు మధ్యలోనే ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఈయన్ని ఒక లైట్ సహాయంతో ఎదర బుల్లెట్ 120 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చింది. ఈ కారులో ఏదైతే లైట్ చూపించినటువంటి వెహికల్ ఉందో ఆ వెహికల్ లో ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు. 120 కిలోమీటర్ల స్పీడ్ లో కారు నడిపేటటువంటి స్పీడ్ ని బుల్లెట్ ముందు వేగంగా లైట్ చూపిస్తూ వెళితేనే, లేదా ఏదైనా వెహికల్ లైట్ చూపిస్తూ చాలా ఫోకస్ అయినటువంటి లైట్ చూపిస్తూ వెళితేనే 120 కిలోమీటర్ల స్పీడ్ లో బుల్లెట్ తోలగలడు మనిషి. ఓకే, అంటే మీ ఉద్దేశం వెనక నుంచి ఎవరన్నా వెంటబడుతున్నారు అని? లేదండి, లేదు. వెనక నుంచి ఎవరో లైటింగ్ చూపిస్తూ ఒక వ్యక్తిని హైర్ చేసుకున్నారు. అక్కడ ఒక వ్యక్తిని హైర్ చేసుకుని బుల్లెట్ తోలేటట్లుగా. ఓకే, 120 కిలోమీటర్ల స్పీడ్ లో బుల్లెట్ వచ్చింది వెనక. అంటే ఆ బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాదు అనేది మీ డౌట్? కాదు అనేది నా డౌట్ అండి. రెండో విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను, ఇది మీకు ప్రజలందరికీ కూడా